దేవుని వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. మన మధ్యలో పరస ప్రభాకర్ రావు గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి వాక్య భాగాన్ని చదివినిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 1. నూతన సంవత్సరంకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా గారు రాసిన లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదువుకుందాం. లూకా 19వ అధ్యాయం 1 నుంచి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అయిన చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిననే అతనితో చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును కాక.